ఈరోజు మా ఇంట్లోనే అరటి పువ్వు పెసరపప్పు కూర, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, నెక్స్ట్ అది ఏ విధంగా వండుకోవాలో కూడా చెప్తాను. ఇది అరటి పువ్వుని ఫస్ట్ చిన్న ముక్కలుగా కోసుకొని నీట్గా వాష్ చేసుకొని దాన్ని చిన్న పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు ఉడకబెట్టాలి. అలాగే పెసరపప్పును కూడా లైట్గా బాయిల్ చేసుకోవాలి. ఆ రెండు పక్కన పెట్టుకొని కావాల్సినవి ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలాంటి వంటలు చేసుకొని తింటే కావాల్సిన విటమిన్స్ వెళ్తుంది, హెల్త్ కూడా బాగుంటుంది. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అది బాయిల్ అయిన తర్వాత ఇందులోని ఇలా బాయిల్ అయిన తర్వాత తీసుకున్న తాలింపు దినుసులు, ఉల్లిపాయలు అన్నీ వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ ఎప్పుడు కూడా వేపినప్పుడు కానీ బాయిల్ చేసినప్పుడు కానీ వేయకండి. అధికంగా సాల్ట్ తీసుకోవడం కూడా అది హెల్త్కి మంచిది కాదు. కర్రీ అంతా అయిపోయిన తర్వాత పైన కొద్దిగా జల్లుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రై అయింది లేదో చూసుకోండి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత కొద్దిగా ఇలా వేసుకొని దీంట్లో కొద్దిగా పసుపు, కారం వేసుకోవాలి. చిన్న పసుపు, ఆల్రెడీ పసుపు వేసుకుని మనం బాయిల్ చేసుకున్నాం కనుక కొద్దిగా పసుపు వేసుకుంటాం. కారం మీకు తగినంత వేసుకోవచ్చు. నేనైతే స్పూన్ వేసాను. దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ కలర్లో ఇలాగ వేగిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న అరటి పువ్వు తురుము ఉంది కదా, అది వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పొయ్యి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా 10 మినిట్స్ డీప్ ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. దాని మీద పెసరపప్పు కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇది వేసుకున్నాను. ఒక 5 సెకండ్స్ పొయ్యి మీద మూత పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి.